మైరావణుడు రావణుడికి స్వయంగా మేనమామ అవుతాడు. ఈ మైరావణుడు గురించి వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇతనికి ప్రత్యేకమైన శక్తులున్నాయి. అవి ఎలాంటివంటే మనుషుల మీద తన మంత్రశక్తితో కొన్ని మూలికల్ని చల్లితే వాళ్ళు స్పృహ తప్పిపోతారు. అలా పడిపోగానే వారిని తనకున్న వరాలతో ఒక చిన్న బొమ్మలుగా మార్చే వరాలను బ్రహ్మదేవుడు ఈ మైరావణుడికి ఇచ్చారు. రామరావణ యుద్ధం జరిగే టైంలో రామలక్ష్మణుల్ని ఈ మైరావణుడు రాతి బొమ్మలుగా మార్చాడు. కాళీమాతకు బలి ఇవ్వాలని ట్రై చేశాడు. ఆ టైంలో హనుమంతుడు వచ్చి ఏం చేశారు, ఇలాంటి విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనాతన సంస్కృతి. ఈ మైరావణుడి గురించి రామాయణంలో చెప్పలేదు. వేదవ్యాసుని తండ్రి అయిన పరాశర మహర్షి పరాశర సంహితలో వివరించారు. నిరంతరం సృష్టి చేసే బ్రహ్మదేవుడికి పులస్త్యుడు బ్రహ్మ మానస పుత్రుడు. పులస్త్యుడికి విశ్రవుడు కొడుకు. ఈ విశ్రవుడికి బ్రహ్మదేవుడు ఎలవిల అనే కన్యను ఇచ్చి వివాహం చేశారు. వీరిద్దరికి కుబేరుడు జన్మించారు. విశ్రవుడే మళ్ళీ కైకసి అనే రాక్షస జాతి కన్యను వివాహం చేసుకున్నాడు. ఈ ఇద్దరికి రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖలు జన్మించారు. ఈ రావణ కుంభకర్ణుల తల్లి అయిన కైకసికి సోదరుడే ఈ మైరావణుడు. అసలు రామలక్ష్మణుల్ని మైరావణుడు బొమ్మలుగా ఎలా మార్చాడు, దానికంటే ముందు మనం లంకలో జరిగే యుద్ధ సమయానికి వెళ్ళాలి. రామలక్ష్మణులు, వానరులు అందరూ కలిసి లంకలో ఉన్న రావణుడి సైన్యాన్ని యుద్ధంలో చంపేశారు. ఇంద్రజిత్తు కూడా చనిపోయాడు. రావణుడు కూడా ఓడిపోయాడు. ఆ రోజు రాత్రి రావణుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. అరే, ఎవర్రా ఈ రాముడు లక్ష్మణుడు? వీళ్ళు అసలు మనుషులు కాదా? ఏ దైవశక్తి వీరిని కాపాడుతుంది? నా కొడుకు ఇంద్రజిత్ నాగాస్త్రాలతో రామలక్ష్మణుల్ని కొట్టాడు. గరుత్మంతుడు వచ్చి కాపాడాడు. వానరులు అందరూ స్పృహ తప్పారు, మళ్ళీ బ్రతికారు. అతి భయంకరమైన శక్తి అనే నా ఆయుధంతో లక్ష్మణుని కొట్టాను, మళ్ళీ తిరిగి బ్రతికాడు. విష్ణుమూర్తే ఈ రామలక్ష్మణుల రూపంలో ఈ భూమి మీదకు వచ్చారా? నాకు ఇంకా మరణం తప్పదా అని ఆలోచిస్తూ ఉంటుంటే అదే టైంలో నారద మహర్షి రావణుడి దగ్గరకు వెళ్ళారు. ఏం రావణ, ఇలా దిగులు పడుతున్నావు? ఇలాంటి సమయంలో నిన్ను రక్షించటానికి నీ మేనమామ మైరావణుడు పాతాళలోకంలో ఉన్నాడు, మర్చిపోయావా అని చెప్పి నారదుడు వెళ్ళిపోయారు. నారద మహర్షి నా మామయ్య గురించి గుర్తు చేసి మంచి పని చేశారు అని అనుకుని రావణుడు వెంటనే లంకానగరం నుండి మాయాశక్తితో పాతాళలోకంలో ఉన్న మైరావణుడి దగ్గరకు వెళ్ళాడు. మైరావణుడు పాతాళలోకంలో ఉన్న ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. బ్రహ్మగారి కోసం 10,000 సంవత్సరాలు తపస్సు చేసి ఒక వరం అడిగాడు. నేను మంత్రించిన ఔషధాలను అంటే కెమికల్స్ ని ఎవరి మీదనైతే చల్లుతానో వాళ్ళు స్పృహ తప్పాలి. తర్వాత వారిని చిన్ని బొమ్మలుగా మార్చి కాళికాదేవికి బలిస్తాను. ఈ వరం నాకు ఇవ్వు అన్నాడు. ఇలా అందరినీ స్పృహ కోల్పోయేలా చేసే విద్యను నీకు ఇవ్వటం కుదరదు నాయనా. ఈ సృష్టిలో మానవులు, యక్షులు, గంధర్వులు, దేవతలు, కిన్నెరులు, కింపురుషులు ఇలా చాలా మంది ఉన్నారు. వీరిలో ఒక్క జాతి వారిని మాత్రమే స్పృహ కోల్పోయేలా బొమ్మలుగా చేసే వరం నీకు ఇస్తున్నాను అన్నారు బ్రహ్మగారు. రావణుడు అప్పటికే మరణం లేని వరాన్ని పొందాడు. మైరావణుడు, రావణ, నువ్వు ఎవరి వల్ల మృత్యువు రాకుండా వరాలను అడిగావు అన్నాడు. ఒక్క మనుష్యులు, వానరులు తప్ప మిగతా వారి వల్ల నాకు చావు రాదు అన్నాడు. అయితే నీకు మరణం వస్తే నరులు, వానరుల వల్ల వస్తుంది. వానరులు ఎక్కడో అడవుల్లో ఉంటారు కాబట్టి వారి వల్ల నీకు ఏ ప్రాబ్లం లేదు. ఇంకా మనుషుల వల్ల నీకు ప్రమాదం అని ఆలోచించి మైరావణుడు బ్రహ్మదేవుణ్ణి, మీరు నాకు కొన్ని ఔషధాలను ఇవ్వండి, వాటితో నేను మనుష్య జాతిని స్పృహ కోల్పోయేలా చేసి బొమ్మలుగా మారుస్తాను అన్నాడు. బ్రహ్మదేవుడు తదాస్తు అన్నారు. పాతాళలోకంలో బలిచక్రవర్తి పరిపాలిస్తున్న రాజ్యానికి దక్షిణ దిశగా మైరావణుడు ఒక రాజ్యాన్ని ఆక్రమించుకొని పరిపాలిస్తున్నాడు. ఆ మైరావణుడు ఉన్న పాతాళలోకానికి రావణుడు వచ్చి, మావయ్య నన్ను రక్షించు. రాముడు వానరులతో కలిసి నా మీదకు యుద్ధానికి వచ్చి అందర్నీ సంహరించాడు. నేను ఒక్కన్నే మిగిలాను. నువ్వు నాకు ప్రాణ స్నేహితుడివి, మేనమామవి. నీ కూతురు ధాన్యమాలిని నాకిచ్చి వివాహం చేశావు కాబట్టి నీకు నాకు 2 బంధుత్వాలున్నాయి. నీ మహామాయ నాకు తెలుసు. రామలక్ష్మణుల మీద నీ ఔషధాలను చల్లు. స్పృహ కోల్పోయాక చిన్ని బొమ్మలుగా మార్చి ఈ పాతాళ లోకానికి తీసుకునిరా. నీవు రోజూ పూజించే ఈ మహాకాళికి బలిచ్చేయి అన్నాడు. రావణ, నువ్వు నన్ను సాయం అడగటం నాకు గర్వకారణం. రేపు సూర్యాస్తమయం లోపు రామలక్ష్మణుల్ని ఈ మహాకాళికి బలిస్తాను అన్నాడు మైరావణుడు. అలాగే మామయ్య అని రావణుడు లంకకి వెళ్ళిపోయాడు. మైరావణుడు, రావణుడు మాట్లాడుకున్న విషయాల్ని విభీషణుడు తన గూఢచారుల ద్వారా తెలుసుకున్నాడు. రామలక్ష్మణులకి చెప్పాడు. ఈ మాటలు విన్న రామలక్ష్మణులు ఎక్కడ ఉండాలి, ఏ ప్రదేశంలో ఉన్నా ఆ మైరావణుడు తీసుకెళ్తాడుగా అన్నారు. అయ్యో రామా, నేను ఉండగా మీకేమి దిగులు స్వామి అన్నారు హనుమంతుడు. నా వాలం అంటే నా తోకని ఒక పెద్ద ప్రాకారంగా మారుస్తాను అని అనేక సౌకర్యాలతో ఉన్న వాళ్ళ ప్రాకారాన్ని నిర్మించారు హనుమ. ఆ ప్రాకారంలోకి వెళ్ళాలంటే హనుమ కాళ్ళ మధ్యలో నుండి వెళ్ళాలి. రామలక్ష్మణుల చుట్టూ ఈ వాళ్ళ ప్రాకారాన్ని నిర్మించారు కాబట్టి
ముందే వాళ్ళు లోపలున్నారు. ఇంకో 24 గంటలు మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి. యుద్ధం చేసి అలసిపోయారు. ఆ మైరావణుడి సంగతి నేను చూస్తాను అని హనుమ అన్నారు. అప్పుడు విభీషణుడు అన్నాడు, హనుమా, నీవు చాలా గొప్పవాడివి, కానీ ఆ మైరావణుడు మహామాయగాడు. విభీషణ, నీకు ఆ భయం వద్దు. నా తోకని దాటి వెళ్ళాలంటే వాడు 2 ముక్కలవ్వాల్సిందే. కావాలంటే నీ గదతో నా వాలాన్ని కొట్టి చూడు అన్నారు. విభీషణుడు గదతో తోకని కొట్టగానే గద 2 ముక్కలుగా అయింది. అయితే ఏ సమస్య లేదు, మధ్యలో నేను వస్తూ ఉంటాను అని విభీషణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈలోగా మైరావణుడు భూలోకంలోని లంకకు వచ్చేశాడు. హనుమ తన వాలంతో నిర్మించిన ప్రాకారాన్ని చూసి, నా శక్తి ఈ హనుమ మీద పనిచేయదు అని ఆలోచించి తన దగ్గరున్న 3 శిష్యుల్ని పిలిచాడు. ఆ 3ని ఒక్కొక్కసారి హనుమ ప్రాకారాన్ని భేదించండి అని పంపించాడు. వాళ్ళు వెళ్ళి హనుమ వాల ప్రాకారాన్ని ఏమీ చేయలేకపోయారు. మైరావణుడికి అర్థమైంది, హనుమంతుని తోక చాలా శక్తివంతమైంది, ఏ ఆయుధం ఏమీ చేయలేదు అని తన మహామాయతో విభీషణుడిగా మారిపోయాడు. అప్పుడు విభీషణుడు అక్కడ లేడు. మహామాయలున్న ఔషధాలను తన చేత్తో పట్టుకొని విభీషణుడి వేషం వేసి హనుమ ఉన్న ప్రదేశానికి మైరావణుడు వచ్చాడు. ఏం హనుమ, బాగున్నావా? ఇది మాయాకాలం. ఇంతకీ రామలక్ష్మణులు లోపల ఉన్నారా? ఆ మైరావణుడు ఏ వేషంలో వస్తాడో తెలియదు. లోపలికి నేను వెళ్ళి చూసిరానా అని విభీషణ వేషంలో ఉన్న మైరావణుడు అడిగాడు. అలాగే చూసిరా విభీషణ అని హనుమ తన 2 కాళ్లను వెడల్పు చేశారు. మైరావణుడు లోపలికి వెళ్ళాడు. నిద్రపోతున్న రామలక్ష్మణుల మీద తన చేతిలో ఉన్న ఔషధాలను చల్లాడు. మామూలుగా అయితే ఆ ఔషధాలు వారిని ఏమీ చేయలేవు. బ్రహ్మగారి వరం నిజం చేయడానికి వాళ్ళు స్పృహ కోల్పోయినట్టు నటించారు. రామలక్ష్మణులు పాతాళ లోకానికి వెళ్ళాలి. హనుమంతుని చేతుల మీదనే ఆ మైరావణుడు చనిపోతాడు. పాతాళ లోకాన్ని ధర్మబద్ధంగా మార్చాలి. ఇది ఒక రహస్యం. రామలక్ష్మణులు స్పృహ తప్పాక ఒక మంత్రం చదివాడు. వాళ్ళు చిన్ని బొమ్మలుగా మారిపోయారు. ఆ చిన్ని బొమ్మల్ని ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెని తన వస్త్రంలో దాచుకొని మైరావణుడు బయటకు వచ్చాడు. హనుమ, ఓ విభీషణ, రామలక్ష్మణులు ఉన్నారా అని అడిగారు. నీలాంటి మహాశక్తిమంతుడు కాపలాగా ఉంటే వారికి ఏ ప్రమాదం లేదు, అయినా జాగ్రత్తగా ఉండు అని మైరావణుడు వెళ్ళిపోయాడు. అక్కడి నుండి అదృశ్య రూపంలో పాతాళ లోకానికి వెళ్ళాడు. తన భవనంలో ఉన్న ఒక గదిలో బొమ్మలుగా ఉన్న రామలక్ష్మణుల్ని భద్రపరిచి పక్కన చెరసాలలోకి వెళ్ళాడు. అందులో మైరావణుడి చెల్లెలు అయిన దుర్దండి కాళ్ళకి చేతులకి సంకెళ్లతో ఉంది. మైరావణుడు అన్నాడు, నేను రామలక్ష్మణుల్ని అమ్మవారికి బలి ఇవ్వాలి. మన నగరం చివరిలో ఒక అమృత సరస్సు ఉంది. ఒక పెద్ద గుండిగతో నీవు వెళ్ళి నీటిని తీసుకుని రా. రామలక్ష్మణుల్ని బలి ఇచ్చే ముందు నువ్వే వారికి మంగళ స్నానం చేపించాలి. ఇలా చేస్తే నీకు విముక్తి ఇస్తా అన్నాడు. ఆమె ఒక గుండిగను తీసుకుని అమృత సరస్సు దగ్గరికి వెళ్ళింది. అక్కడ లంకా నగరంలో హనుమ ఉన్న ప్రదేశానికి నిజమైన విభీషణుడు వచ్చాడు. హనుమ ఆశ్చర్యపోయి, మైరావణ, నువ్వు మా విభీషణ వేషంలో వస్తావా అని గదతో కొట్టబోయాడు. వెంటనే జై శ్రీరామ్ అని విభీషణుడు అన్నాడు. ఎదురుగా ఉంది అసలైన విభీషణుడే అని హనుమకి అర్థమైంది. విభీషణ, ఇప్పుడే వచ్చావుగా, మళ్ళీ వచ్చావేంటి అన్నారు హనుమ. అయ్యో హనుమ, నేను ఇప్పుడే ఇక్కడికి రావటం, ఈలోగా ఎవరినైనా ప్రాకారంలోకి పంపించావా అన్నాడు. అచ్చం నీకులాగే ఉన్న ఇంకో విభీషణుణ్ణి లోపలికి పంపించాను అన్నారు హనుమ. అయ్యో హనుమ, వాడే మైరావణుడు, పద రామలక్ష్మణులు చూద్దామని ఇద్దరూ లోపలికి వెళ్ళారు. లోపల అంతా ఖాళీ ప్రదేశం. అప్పుడే హనుమ చాలా బాధపడ్డారు. హనుమ, నీ శక్తి నాకు తెలుసు, లే విజృంభించు అని విభీషణుడు అన్నాడు. రేపు సాయంత్రంలోగా రామలక్ష్మణుల్ని కాపాడాలి, లేదంటే వాడు బలిస్తాడు. పాతాళ లోకానికి ఎలా వెళ్ళాలి అని హనుమ అడిగారు. మా లంకా నగరంలో 2వ దారి అయిన పద్మనాళం గుండా పాతాళ లోకానికి వెళ్ళమని విభీషణుడు చెప్పాడు. హనుమ అలానే వెళ్ళారు. సమీవృక్షం కనిపించింది. దాని చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఆ సమీవృక్షం కొమ్మని ఎక్కి చూస్తే మైరావణ నగరం కనిపించింది. కోట దగ్గరికి వెళ్ళారు. కోట చుట్టూ భవనంలో నుండి మైరావణుడి చెల్లెలు దుర్దండి బయటకు వస్తుంది. ఆమెను చూసి, ఎవరమ్మా నీవు, ఈ సంకెళ్ళు ఏంటి అని ఒక్క దెబ్బతో ఆ సంకెళ్ళ మీద కొట్టాడు. సంకెళ్ళు కింద పడిపోయాయి. మీరు హనుమన? నా పేరు దుర్దండి, నేను మైరావణుడి చెల్లెల్ని. నా భర్త కాలదండుడు, నా కుమారుడి పేరు నీలమేఘుడు. ఒకరోజు మైరావణుడు సభలో ఉండగా నారద మహర్షి వచ్చి, నీ కుమారుడు ఈ పాతాళ లోకాన్ని పరిపాలిస్తాడు, రాజు అవుతాడు అని చెప్పి వెళ్ళిపోయారు. మా అన్న మైరావణుడికి కోపం వచ్చి నన్ను, నా భర్తను, నా కుమారుణ్ణి జైల్లో వేసి బంధించాడు. నారద మహర్షి మళ్ళీ నాకు కనిపించి అతి తొందరలో రామలక్ష్మణుల్ని మైరావణుడు బలి ఇవ్వాలని ఈ లోకానికి తీసుకొస్తాడు. అప్పుడు హనుమంతుడు వచ్చి మిమ్మల్ని విడుదల చేస్తాడు అని చెప్పారు అని చెప్పింది. అవునమ్మా, రామలక్ష్మణులు ఎక్కడున్నారు అని హనుమ అడిగారు. మైరావణుడి భవనంలో ఉన్నారు అని ఆమె చెప్పింది.
హనుమ, మీరు ఇప్పుడు మైరావణుణ్ణి సంహరిస్తే రామలక్ష్మణులు బొమ్మలుగానే ఉండిపోతారు. మైరావణుడు తనంతట తానే రామలక్ష్మణుల్ని మామూలు మనుషులుగా మార్చాక వాణ్ణి సంహరించు. వాణ్ణి సంహరించటం అంత తేలిక కాదు. వాడి ప్రాణం ఎలా పోతుందో తెలిసిన ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు చంద్రసేన. ఆమెను మైరావణుడు బంధించి ఈ నగరానికి తీసుకొచ్చాడు. తనని వివాహం చేసుకోమన్నాడు. చంద్రసేన, నేను దేవవ్రతంలో ఉన్నాను, ఇంకో 2 నెలలు ఆగు అని చెప్పింది. చంద్రసేనను, మమ్మల్ని, రామలక్ష్మణుల్ని రక్షించు హనుమ అని దుర్దండి చెప్పింది. హనుమ, ఆ కోట లోపలికి వెళ్దామా అన్నారు. అంత సులువుగా నువ్వు రాలేవు. మైరావణుడు 12 మంది అనుచరుల్ని కాపలాగా పెట్టాడు. అదీ కాక లోపల ఒక త్రాసుంది. మా రాక్షసులు కాక ఎవరైనా వేరే వాళ్ళు లోపలికి రాగానే ఆ తాసులోని ముళ్ళు పక్కకి తిరుగుతుంది. అప్పుడు పక్కన ఉన్న డప్పు పెద్ద శబ్దం చేస్తుంది. అలా శబ్దం రాగానే కాపలాగా ఉన్న ఆ అనుచరుడు కోట గుమ్మం దగ్గరికి వచ్చేస్తారు. వారిని సంహరించి మీరు లోపలికి వెళ్ళలేరు అని చెప్పింది. హనుమ ఒక జమ్మి చెట్టు ఆకులా మారిపోయి దుర్దండి తీసుకెళ్లే గుండెగలోకి ప్రవేశించారు. దుర్దండి కోట లోపలికి వెళ్ళబోతుండగా తాసు పక్కకి వంగింది. డప్పు మోగగానే ఆ 12 మంది వచ్చి చూశారు. మన దుర్దండినే, మాయదారి త్రాసు సరిగా పని చేయట్లేదు అనుకొని లోపలికి పంపించారు ఆమెను. ఆ గుండెగలో నుండి ఒక్కసారిగా హనుమ బయటకు దూకి 12 మందిని సంహరించారు. అదే సమయంలో ఎక్కడి నుండో ఒక వానరుడు వచ్చాడు. అచ్చుగుద్దినట్టు హనుమలానే ఉన్నారు. హనుమతో యుద్ధం చేస్తున్నారు. హనుమ ఆశ్చర్యపోయారు. ఎవరు బాబు నీవు అని అడిగారు. నేనా, మహావీరుడు అయిన ఆంజనేయుల వారి కుమారుణ్ణి అన్నాడు. ఆంజనేయుడు శుద్ధ బ్రహ్మచారి, ఆయనకి పుత్రుడా, ఎలా నాయనా అని హనుమ అన్నారు. రామచంద్రమూర్తి భార్య సీతాదేవిని రావణుడు అపహరించాడు. అందుకు రాముడు వానర సైన్యాన్ని తీసుకొని లంకకు వెళ్ళడానికి వారధిని నిర్మించటం మొదలుపెట్టారు. ఆ సమయంలో హనుమ రాళ్లని కొండల్ని తీసుకొని వారధి మీద జై శ్రీరామ్ అంటూ వేస్తుంటే ఆయనకి చెమట పట్టింది. ఆ చెమట చుక్కల్ని మా అమ్మగారైన దీర్ఘదేహి అనే ఆడచేప మింగింది. అలా మింగగానే వెంటనే గర్భం ధరించింది. వెంటనే ఆ గర్భాన్ని చీల్చుకుని నేను పుట్టాను. మా తల్లి చేప కాదు. మతంగ మహర్షి తపస్సు చేస్తుంటే గంధర్వ కన్య అయిన మా తల్లి గానం నృత్యం చేశారు. నా తపస్సుకు భంగం కలిగిస్తావా అని మతంగ మహర్షి మా అమ్మను చేపగా మారిపో అని శపించారు. మహర్షి క్షమించు అని బ్రతిమలాడితే చేపవైపోయిన తర్వాత హనుమ చెమట ద్వారా నువ్వు గర్భం ధరిస్తావు. వెంటనే నీ పిల్లాడు గర్భం చీల్చుకొని పుడతాడు. నీకు శాప విముక్తి కలుగుతుంది. నీ పిల్లాడు మైరావణుడి భవనానికి కాపలాగా ఉంటాడు. హనుమ దర్శనం అయినాక నీ కొడుకు జన్మ తరిస్తుంది అని మహర్షి చెప్పారు. హనుమ ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ మీలా వానరుడు అని మాత్రం తెలుసు అని ఆ మత్స్యవల్లభుడు అన్నాడు. హనుమ, నేనే ఆంజనేయుణ్ణి, ఇలా రా అని రామనామ అష్టాక్షరీ మంత్రాన్ని ఆ మత్స్యవల్లభుడికి ఉపదేశించారు. మైరావణుణ్ణి నేను సంహరించాక నీవు గంధమాదన పర్వతం మీదకు వెళ్ళు అని అతనితో హనుమ చెప్పి చంద్రసేన దగ్గరకు వెళ్లి మైరావణుడు ఎలా చనిపోతాడో తెలుసుకున్నారు. కానీ దానికంటే ముందు చంద్రసేన, నాకు రాముడి దర్శన భాగ్యం కలిగేలా చెయ్యి, అప్పుడే నీకు ఎలా చనిపోతాడో చెప్తాను అని అడిగింది. హనుమ, అలాగే నీకు రామదర్శనం ఇప్పిస్తాను అని అక్కడి నుండి రాక్షసులు అందరూ పూజించే కాళీమాత విగ్రహం దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో రాక్షసులు అమ్మవారి విగ్రహానికి మద్యంతో అభిషేకం చేస్తున్నారు. ఆ అభిషేకం చేసే మార్గంలో ఉన్న రంధ్రం గుండా సూక్ష్మ రూపంలో లోపలికి వెళ్లారు. ఆ కాళికాదేవికి భక్తితో నమస్కారం చేసి, ఈ లోకాన్ని పరిపాలించే రామలక్ష్మణుల్ని నువ్వు బలి తీసుకోవాలని అనుకుంటున్నావు. ఇక్కడున్న రాక్షసుల్ని నాశనం చేయాలి గాని రామలక్ష్మణుల్ని విడిచిపెట్టు అని ప్రార్థించారు. అమ్మవారు వెంటనే ప్రత్యక్షమై, హనుమ, నేను ఎన్నడూ జంతువుల్ని మనుషుల్ని నాకు బలిగా ఇవ్వమని అడగలేదు. మీకై మీరు అనుకుని నా రూపానికి బలి ఇస్తున్నారు. ఇలా బలి ఇవ్వటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఈ రామలక్ష్మణుల్ని బలి ఇవ్వాలనుకుంటే అది జరిగేది కాదు. ఆ మైరావణుణ్ణి నువ్వే సంహరిస్తావని అమ్మవారు చెప్పింది. ఈలోపు అక్కడున్న రాక్షసులు మద్యంతో అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు. ఆ మద్యం వాసనని హనుమ తట్టుకోలేక అమ్మవారి గొంతును అనుకరిస్తూ, ఓరి మూర్ఖులారా, నాకు ఈ మద్యంతో అభిషేకం ఆపండి, ఆవు పాలతో చేయండి అని హనుమ అన్నారు. ఆ ఆవు పాలని హనుమ అభిషేకం రంధ్రం గుండా తాగారు. బలం తెచ్చుకున్నారు. ఇక ఆపండి అభిషేకం. ఓరి మైరావణ, నాకు బలి ఇవ్వాలని రామలక్ష్మణుల్ని బొమ్మలుగా చేసి తీసుకొచ్చావు. వారిని మామూలు మనుషులుగా మార్చి ఇక్కడికి తీసుకురా అని హనుమ అమ్మవారి గొంతుతో అన్నారు. మైరావణుడు తన అనుచరుల్ని పంపించి తన భవనంలో ఉన్న రామలక్ష్మణుల బొమ్మల్ని అక్కడికి తెప్పించి మామూలు మనుషులుగా మార్చి అమ్మవారి కాళ్ళ దగ్గర ఉంచారు. ఇప్పుడు ఏం చేయాలి అమ్మా అని అడిగాడు. మీరు అందరూ బయటకు వెళ్లి తలుపులు మూయండి అని అమ్మవారి గొంతుతో హనుమ అన్నారు. అందరూ అలానే బయటకు వెళ్లి తలుపులు మూశారు.
హనుమంతుడు రామలక్ష్మణుల్ని చూసి, ప్రభు మిమ్మల్ని ఇలా చూస్తానని అనుకోలేదు. మీ ఇద్దరిని మైరావణుడి చెల్లెలు అయిన దుర్దండి అంతఃపురానికి తీసుకెళ్తాను అని రామలక్ష్మణుల్ని దుర్దండి భవనంలో సురక్షంగా ఉంచారు. అమ్మవారి దగ్గరకు వచ్చి, ఓ మైరావణ, నీ పాపం పండింది. నీ తమ్ముడు అహిరావణుణ్ణి లోపలికి పంపించు, వాడికి మోక్షం ఇస్తాను అని అమ్మవారి గొంతుతో అన్నారు. అహిరావణుడు లోపలికి వెళ్లి తలుపుకి గడియ పెట్టాడు. ఏరి రామలక్ష్మణులు అని చూశారు. రామలక్ష్మణులు కాదురా, నీ తాత దగ్గరకు పంపిస్తా అని విగ్రహం వెనుక నుండి వచ్చి అహిరావణుణ్ణి గొంతు పట్టుకొని ఒకే ఒక్క నొక్కు నొక్కారు హనుమ. అహిరావణుడు చనిపోయాడు. ఓ మైరావణ, నీ తమ్ముడు అహిరావణుడికి మోక్షమిచ్చాను. మైరావణ, ఇప్పుడు నువ్వురా, నీకు మోక్షమిస్తాను అని హనుమ అన్నారు. మైరావణుడు లోపలికి వెళ్లి హనుమని చూసి ఆశ్చర్యపోయాడు. ఎవర్రా నువ్వు అన్నాడు. హనుమ మైరావణుడి ముఖం మీద కడుపులో తన చేత్తో గట్టిగా గుద్దారు. ఆ దెబ్బకి మైరావణుడు కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇద్దరికి భయంకరమైన యుద్ధం జరిగింది. అలా యుద్ధం చేసుకుంటూ అమ్మవారి ఆలయం నుండి బయటికి వచ్చారు. ఇన్ని దెబ్బలు కొట్టినా మైరావణుడు చనిపోవట్లేదు, పడుతున్నాడు, లేస్తున్నాడు. అప్పుడు గుర్తుకు వచ్చింది, మైరావణుడి మరణ రహస్యం చంద్రసేనకు తెలుసు అని. మైరావణుణ్ణి గట్టిగా కొట్టి కింద పడేసి చంద్రసేన దగ్గరకు వెళ్లారు. చంద్రసేన, నాకు రామదర్శనం ఖచ్చితంగా చేపిస్తానని చెప్పు, నీకు వాడు ఎలా చనిపోతాడో చెప్తాడు అని చెప్పింది. అలానే అమ్మా, సమయం మించిపోతుంది, ఎలా మరణిస్తాడో చెప్పు అని హనుమ అన్నారు. వీడి మరణం ఎలా కాదు అని చంద్రసేన అమ్మవారి ఆలయం దగ్గరకు హనుమంతుణ్ణి తీసుకెళ్లి, ఆ ఆలయం పక్కన ఒక పెద్ద బండరాయి ఉంది, దాని కింద 5 తుమ్మెదలున్నాయి. పూర్వకాలంలో అహిరావణుడికి 5 మంది కొడుకులున్నారు. వాళ్ళు అడవిలో దుర్వాస మహర్షి తపస్సు చేస్తుంటే ఆయన ముక్కును ఆ 5 మంది గట్టిగా పట్టుకున్నారు. తపస్సు చేస్తున్న నాకు ఊపిరి ఆడకుండా చేస్తారా? ఓ అహిరావణ కుమారుల్లారా, మీరు తుమ్మెదులుగా మారిపోండి అని శపించారు. వాళ్ళు మహర్షి కాళ్ళ మీద పడి క్షమించండి అన్నారు. సరే, మీకు ఒక వానరుడి చేతిలో మరణం ఉంది, కానీ మధ్యలో ఎవరైనా మిమ్మల్ని చంపాలని చూస్తే మీరు చావకుండా వరం ఇస్తున్నాను అని దుర్వాస మహర్షి అన్నారు. తర్వాత ఆ 5 మంది 5 తుమ్మెదలుగా మారిపోయాయి. ఆ 5 తుమ్మెదలు పాతాళ లోకానికి వచ్చాయి. అక్కడ ఉన్న రాక్షస పిల్లలు ఆ 5 తుమ్మెదల్ని పట్టుకొని ముళ్లతో గుచ్చుతున్నారు. వెంటనే తుమ్మెదలు అరిచాయి. ఆ అరుపు విని మైరావణుడు అక్కడకు వచ్చి, తుమ్మెదల్ని చంపుతారా అని పిల్లల్ని అరిచి వాటిని విడిచిపెట్టాడు. ఆ తుమ్మెదలు, ఓ మైరావణ, మేము తుమ్మెదలం కాదు, నీ తమ్ముడు అహిరావణుడి 5 మంది కొడుకులం. మహర్షి మమ్మల్ని ఇలా శపించారు. నువ్వు మమ్మల్ని కాపాడావు కాబట్టి నీ ప్రాణాల్ని మా దగ్గర పెట్టు, నీ పంచప్రాణాల్ని మా దగ్గర పెట్టు. నువ్వు మరణించినప్పుడు నిన్ను మేము రక్షిస్తాం అని మాట ఇచ్చాయి. ఈ తుమ్మెదల్ని మైరావణుడు కాళికాదేవి ఆలయం పక్కన ఉన్న బండరాయి కింద భద్రంగా ఉంచాడు. ఈ 5 తుమ్మెదలు రావాలంటే వాటికి ఇష్టం వచ్చినప్పుడు పైకి వచ్చి తేనెను తీసుకొని జాగ్రత్తగా ఉంచుతాయి. ఈ తేనె కూడా మామూలు తేనె కాదు, దేవలోకంలో ఉన్న పారిజాత వృక్షాల నుండి సేకరించిన తేనెను ఇక్కడికి తెస్తాయి. ఈ తేనె మామూలు శక్తివంతమైంది కాదు, ఈ తేనె అమృతంతో సమానం. మైరావణుడు ఎప్పుడైనా మరణిస్తే ఈ 5 తుమ్మెదలు ఆ తేనెను అదృశ్య రూపంలో వాడి ముక్కులోకి నోటిలోకి పోస్తాయి. వాడు మళ్ళీ బ్రతుకుతాడు. ఇది వాడి ప్రాణ రహస్యం. ముందు ఆ 5 తుమ్మెదలను చంపు, వాడి పంచప్రాణాలు వీటిలోనే ఉన్నాయి అని చంద్రసేన హనుమతో చెప్పింది. అమ్మయ్య, చంద్రసేన, నీకు తప్పకుండా రామదర్శనం అవుతుంది అని హనుమ ఆలయం పక్కనున్న బండరాయిని పైకి తీశారు. ఒక కాలితో మైరావణుడి గొంతు మీద నొక్కి ఇంకో కాలితో ఆ 5 తుమ్మెదల్ని తేనెను తీసుకువెళ్లేలోపే వాటిని కాలితో అదిమిపెట్టి చంపేశారు. అప్పటిదాకా బతికి ఉన్న మైరావణుడు ఆ 5 తుమ్మెదలు చనిపోగానే శవంగా మారిపోయాడు. మైరావణుడిది వాడికి ఉన్న బలం కాదు, తుమ్మెదల బలం. తర్వాత హనుమ దుర్దండి భవనంలో ఉన్న రామలక్ష్మణ దగ్గరకు వెళ్లి, ప్రభు, మీ కటాక్షం వల్ల మైరావణుణ్ణి చంపగలిగాను. మీరు ఇంకో ఉపకారం చేయాలి. చంద్రసేన అని ఒక కన్య ఉంది, ఆమెనే మైరావణుణ్ణి సంహరించడంలో నాకు సహాయం చేసింది. మీ దర్శనం ఆమెకు ఇప్పిస్తానని మాట ఇచ్చాను. ఆమెకు మీ దర్శన భాగ్యం కలిగేలా చూడండి అని అన్నారు హనుమ. అయ్యో హనుమ, ఈ మాత్రం దానికి ఎంతలా అడగాల? నన్ను ఆజ్ఞాపించు, నేను ఇస్తాను ఆమెకు దర్శనం అనగానే హనుమ రామలక్ష్మణుల్ని భుజాల మీద పెట్టుకుని చంద్రసేన దగ్గరకు వెళ్లారు. చంద్రసేన రాముణ్ణి చూసి చాలా సంతోషించింది. ప్రభు, నాకు ఒక వరం ఇవ్వండి, నన్ను మీ భార్యగా చేసుకోండి అని చెప్పింది. ఈ యుగంలో, ఈ రామావతారంలో నేను ఏకపత్ని వ్రతుణ్ణి. అయినా నీలాంటి భక్తుల కోరికలు తీర్చాలి కాబట్టి ఇక్కడి నుండి బదరీ ప్రాంతంలో గంధమాదన పర్వతం ఉంటుంది. అందులో ఒక అరటి తోట ఉంది. అక్కడ కూర్చొని నా నామస్మరణతో కఠోర తపస్సు చేయి. 28వ ద్వాపర యుగంలో జాంబవంతునికి నువ్వు జాంబవతి అనే పేరుతో పుడతావు. ఆ ద్వాపర యుగంలో కృష్ణుడిగా వచ్చి నేను నిన్ను
వివాహం చేసుకుంటాను అని రాముడు చంద్రసేనకు వరం ఇచ్చారు. చంద్రసేన గంధమాదన పర్వతం మీదకి వెళ్లిపోయింది. రాముడు హనుమతో ఈ దుర్దండిని నీలమేఘుణ్ణి అనుగ్రహించు అన్నారు. ఆ మైరావణుణ్ణి సంహరించాను, వాడి గొడవ ఇంక లేదు, నువ్వే రాజువి అవ్వు అని నీలమేఘుణ్ణి సింహాసనం మీద కూర్చోపెట్టి హనుమ కిరీటం పెట్టి నీటితో అభిషేకం చేపించారు. నాయనా, నీవు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించు, అధర్మం చెయ్యకు అని హనుమ చెప్పారు. నీలమేఘుడు రామలక్ష్మణ హనుమ పాదాలకు నమస్కరించి మీరు చెప్పినట్టే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాను అని చెప్పాడు. నాయన, ఈ మైరావణుడి గొడవ వల్ల అక్కడ రావణుడి వధ ఆగిపోయింది అని రామలక్ష్మణుల్ని తన భుజం మీదకి ఎత్తుకుని హనుమ లంకకి తీసుకెళ్లారు. ఆ తర్వాత రామరావణ యుద్ధం ఘోరంగా జరిగింది. ఆ యుద్ధం గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీరామ్.